ఎమ్మెల్యే కడియం శ్రీహరి 2014 ముందు కల్వకుంట్ల కుటుంబం ఆస్తులెన్ని 2 సార్లు రాష్ట్రాన్ని పాలించాక సంపాదించిన ఆస్తులు ఎన్నో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కవిత లేవనెత్తే ప్రశ్నలకు ముందుగా కేటీఆర్ సమాధానం చెబితే బాగుంటుందన్నారు. స్టేషన్ ఘన్పూర్లో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ 100 పడకల ఆసుపత్రి పనులను పరిశీలించిన కడియం వచ్చేడాది నవంబర్లోగా పనులు పూర్తి కావాలని కాంట్రాక్టర్ని ఆదేశించారు. అధికారం కోల్పోయిన అహంకారాన్ని కోల్పోలేదు. అధికారంలోనే అహంభావంతో మాట్లాడుతున్నారు. కేసీఆర్కు 2 సార్లు అధికారాన్ని ఇస్తే తెలంగాణ మీద పడి కల్వకుంట్ల కుటుంబం దోచుకునేది తప్ప మరొకటి కాదు. నేను ఇవాళ కేటీఆర్ను కల్వకుంట్ల కుటుంబాన్ని కేసీఆర్ను అంటున్నాను. 2014 ముందు కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు మొత్తం ఎంత, ఇవాళ మీ ఆస్తులు ఎంత? ఇవాళ కేటీఆర్ గారు ముందుగా వాళ్ళ సోదరి, వాళ్ళ చెల్లె కవిత లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్తే మంచిది. నీ కుటుంబ సభ్యులకే నీ నాయకత్వం మీద నమ్మకం.